దీన్ని అడతొడ వాసిక అంటారు. తెలుగులో అడ్డాసరం అంటారు. ఇది అందరికీ తెలిసిన మొక్కే. కాకపోతే దీన్ని కూడా అడ్డసరం అంటారు. దీన్ని మామూలుగా గిరిజన భాషలో చెప్పాలంటే ఏరలు అంటారన్నమాట. దీని యొక్క ఏరలు ఇది అని. కానీ దీన్ని అడతొడ జస్టిషియా అంటారు. దీని పేరు అడతొడ వాసిక, ఇది అడతొడ జస్టిషియా. రెండు సుమారుగా ఇంచుమించు ఒకలాగే ఉపయోగపడతాయి. కాకపోతే అడతొడ వాసిక దగ్గు, ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్లోని, అదేవిధంగా చాలా లాంగ్ టైం నుంచి లంగ్స్లోని, లివర్లోని ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేస్తూ ఉంది. ఈ అడతొడ వాసిక అంటే అడ్డసరం మొక్కని ఏ విధంగా వాడాలనేది నేను ముందుగా చెప్తాను. తర్వాత అడతొడ జస్టిషియా ఈ మొక్క గురించి కూడా వివరం చెప్తాను. అడతొడ వాసిక ఇదైతే ఉందో దీని యొక్క ఆకులని తీసి, ఈ ఆకులు శుభ్రంగా నీటిలో కడిగి, గోరువెచ్చని నీటిలో కడగాలి. కడిగిన తర్వాత దీన్ని బాగా ఒక 15-20 ఆకుల్ని బాగా దంచి రసం తీసుకోవాలి. ఆ రసం ఒక ఔన్సు రసం, ఔన్సు అంటే సుమారుగా 10 ml రసం తీసుకున్న తర్వాత ఈ రసాన్ని మేకపాలలో, అప్పుడే పిండిన మేకపాలని బాగా వడకట్టి, వెంట్రుకలు ఏం లేకుండా మేకపాలని చక్కగా వడకట్టుకోవాలి. వడకట్టిన మేకపాలలో ఈ 10 ml రసాన్ని వేసుకొని ఒక 5 నుంచి 7 రోజులు లేదా 11 రోజులు ఈ పచ్చి మేకపాలు వేసి ఒక మేకు కానీ లేకపోతే ఒక కుండ పెంకు కానీ బాగా గ్యాస్ స్టవ్ మీద కానీ పొయ్యిలో కానీ కాల్చి దాన్ని వెయ్యాలి. స్టెరిలైజేషన్ అంటారు దాన్ని. ఇది ఒక ఏన్షియంట్ మెథడ్, పాత పద్ధతి. పాత ఔషధులు తయారు చేసే వాళ్ళందరూ ఈ పద్ధతిలోనే ఈ మందుని తయారు చేసేవాళ్ళు. ఈ మేకపాల్లో దీని యొక్క ఈ 10 ml రసాన్ని కలిపి రోజు పరగడుపునే తాగాలి. తాగిన తర్వాత వెంటనే ఏ విధమైన ఆహారం తీసుకోకుండా ఉంటే చాలా లాంగ్ టైం నుంచి బ్రాంకైటిస్ ప్రాబ్లం, ఆస్థమాటిక్ ప్రాబ్లము, ఆయాసం ఇవి మొదలైనవి ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇది నిమ్మలించి రోగాన్ని నిర్మూలిస్తుంది. గ్యారంటీగా పనిచేస్తుంది ఇది. నేను అనేక మందికి రోజు మన దగ్గరికి వచ్చి వైద్యం తీసుకోలేరు కాబట్టి ఈ వైద్యాన్ని నేను అందరికీ ఉచితంగా చెప్తూ ఉంటాను. చాలామందికి ఈ వైద్యాన్ని, ఇది నమ్మదగినటువంటి వైద్యము. ఈ వైద్యంలో ఎంత విశేషం ఉందంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చేపలు మింగిన వాళ్ళు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో రోజుల నుంచి ప్రాబ్లం క్యూర్ అవ్వని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ వైద్యం చేసుకొని ఈ వైద్యం బాగుపడిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఒక ఆమె హైదరాబాద్లో చాలా రోజుల నుంచి సమస్య ఫేస్ చేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చారు. అమ్మ, నేను ఒక వైద్యం చెప్తాను, అది చేసుకోండి అమ్మ, క్లియర్ అవుతుంది అని చెప్పాను. వాళ్ళు ఈ వైద్య విధానాన్ని అనుసరించి క్యూర్ చేసుకున్నారు. అంతేకాదు చాలామందికి నేను మంచి సలహాగా దీన్ని ఇస్తూ ఉంటాను. ఇది ఎవరైనా సరే వాడుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని వాసారిష్ట అని టానిక్ దొరుకుతుంది బజార్లో. ఇంకొక పేరు కూడా ఇదే పేరు మీద దొరకవచ్చు. ఎవరైనా సరే ఇది వాడుకొని లబ్ధి పొందండి, మంచిది. రసవాదంలో ఈ మొక్కని బాగా వాడుతూ ఉంటారు. ఈ యొక్క రసం తీసి పాదరసాన్ని కట్టడానికి వాడతారు. ఈ రసము అదే నెల్లి రసము అంటే రాచి ఉసిరికాయ రసము, ఈ అడతొడ జస్టిషియా రసము రెండు కలిపి మూకుళ్ళ కళాయిలో వేసి దానిలో పాదరసం వేసి నెమ్మదిగా ఎగిరించి రసాన్ని మైనం చేయడానికి వాడుతూ ఉంటారు. ఇది ప్రాక్టికల్గా చేసి చూపిస్తే తెలుస్తుంది ఈ విషయం. అయితే ఈ మొక్కని ఏ విధంగా వాడతారు అనేది మాత్రమే చెప్పడం జరిగింది. అడతొడ జస్టిషియా అంటారు. ఇది కూడా అడ్డసరం జాతికి సంబంధించిన మొక్కే. దీన్ని కూడా అవసరమైన వాళ్ళు, రసౌషధాల్లో వాడేవాళ్ళు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. దీనికి కూడా దీనికి ఉండే గుణాలు ఉంటాయి. ఈ మొక్కకి కొంచెం భేదం ఉంది అంతే. అటువంటి తెలుగు వారి ఇంట్లో ప్రతి ఒక్కరు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశం అంతా కూడా నల్లేరు అనేది చాలా అద్భుతమైనటువంటి మొక్క. సంధివాతం మీద ఈ అద్భుతమైన మొక్కని బాగా విరివిగా వాడుతారు. ఈ సంధివాతం పోవడంలోని, అదేవిధంగా ఈ ముడుకుల్లోని ఏదైతే రసాయనం పోయింది, డాక్టర్లు ఇంకా పని చేయదు అంటారు చూసారా, అటువంటి రోగాలకి ఆస్టియోఆర్థరైటిస్ సంబంధించినటువంటి రోగాల మీద నల్లేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆమవాతం మీద కూడా నల్లేరు పనిచేస్తుంది. దీన్ని మందుగా చేసుకోవడం ఎలా అనేది చెప్పే ముందు ఈ నల్లేరులో ఉండేటటువంటి ప్రధానమైన విషయాలు నేను చెప్తాను. నల్లేరులో గుండు నల్లేరు అని ఉంటుంది. గుండు నల్లేరు, బద్ద నల్లేరు, 2 పచ్చల నల్లేరు, 3 పచ్చల నల్లేరు, 4 పచ్చల నల్లేరు అని దొరుకుతాయి చాలా మొక్కలు. అయితే నేను చూపిస్తున్నటువంటి ఈ మొక్క నల్లేరు జాతికి సంబంధించిన
వెనీలా అనేటటువంటి ఐస్ క్రీమ్ తయారు చేస్తారు చూసారా, అటువంటి జాతికి సంబంధించినటువంటి నాగనల్లేరు. దీని పేరు నాగనల్లేరు. నాగనల్లేరు అంటే నాగుపాములాగా ఉంటుంది మొక్క. ఈ ఈ నాగనల్లేరు అనే మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది నేను మొక్కల సేకరణలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్ వాళ్ళతో ఉన్నప్పుడు దీన్ని రాజవమ్మంగి దగ్గర ఒక అడవిలోనే ఉన్నటువంటి తుప్పల్లో ఉన్నటువంటి విశేషంగా ఈ మొక్కని సేకరించడం జరిగింది వారితో కలిపి. ఈ మొక్కని నాగనల్లేరు అంటారు. దీన్ని వెనీలా జాతికి సంబంధించిన మొక్క. వెనీలా పిల్లలకి ఐస్ క్రీమ్ తయారు చేస్తారు, వెనీలా ఐస్ క్రీము. దీంట్లోనే లేటెక్స్ బాగా వచ్చేటటువంటి ప్లాంట్ని డెవలప్ చేసి దాని నుంచి ఆ ఎసెన్స్ని కొన్ని తీసి తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ నాగనల్లేరు అనేది ఏదైతే ఆల్కెమీ చాలామంది రసశాస్త్రంగా పరిగణిస్తున్నారో ఆ రసశాస్త్రంలో ఈ నాగనల్లేరుని చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నాగనల్లేరు రసంతో ఇంగిలికం కట్టుకోవచ్చు. నాగనల్లేరు రసాన్ని బాగా దంచి కొద్దిగా కట్టిన ఉప్పు లాంటిది ఏదైనా కొద్దిగా కలిపి ఈ రసంతో చురకాయించి ఇంగిలికాన్ని కట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ నాగనల్లేరుతోని చాలా రసశాస్త్రానికి సంబంధించిన చాలా మంచి ఔషధాలను తయారు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది వైద్యపరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి మొక్క. మనకి 4 పచ్చల నల్లేరు అని చెప్పాను కాబట్టి ఆ నల్లేరు చిగుర్లు తీసి పచ్చడి చేసుకొని మనం తిన్నామంటే కడుపులో ఉన్నటువంటి చాలా రోగాలకి ఇది పనిచేస్తుంది. ఏ రోగాలకు పనిచేస్తుంది అంటే కడుపులో ఉన్న నులిపురుగులు పోతాయి. వాతము సంబంధించినటువంటి పేగుల్లో ఉన్నటువంటి వాతము సౌండ్స్ చేస్తూ ఉంటాయి. అటువంటి సౌండ్స్ చేసేటటువంటి దానికి కూడా ఈ గుర్రుమని పేగుల్లో శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని అదేవిధంగా గురకకు కూడా ఇది పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇంటి మొక్క కింద దీన్ని పెంచుకోవడం మంచిది. ఇంటి మొక్క అంటే ఇంట్లో ఒక చిన్న డబ్బాలని మట్టి వేసేసి ఇది వేస్తే బతుకుతుంది. ఇది బాగా తీగలు వస్తుంది. దీని చిగుర్లు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. కొద్దిగా చింతపండు, దీన్ని తొక్కలు తీసేసి గోరువెచ్చని నీళ్ళు వేసి తొక్కలు లైట్గా చిగుర్లు ఊరికినే కొడితే పచ్చళ్ళ తయారవడానికి అనుకూలంగా ఉండే లేతవి తీసుకోవాలి. చిగురు భాగాలు తీసుకొని ఈ చిగురు భాగాల్లో చింతపండు కొద్దిగా, వెల్లుల్లిపాయలు, చింతపండు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి చక్కగా పచ్చడి చేసుకొని నల్లేరు పచ్చడి. ఇది వారంకి ఒకసారి పిల్లలకి పెట్టడం కానీ పెద్దవాళ్ళు తినడం కానీ చేయటం వల్ల ఆఫ్టర్ 35 ప్రతి లేడీకి వచ్చేటటువంటి ఆర్థరైటిస్ ఏదైతే ఉందో ఆమవాతం, దీనివల్ల వారికి ఆమం తగ్గి మంచి మేలు కలుగుతుంది. వాత గుణాలన్నీ నశింపజేసి ఇప్పుడు ఏదైతే ఊరికినే నడవలేము, ఈ వయసులో నడవలేము అనేవారి అందరికీ ఇది చాలా ప్రశస్తమైనటువంటి ఔషధం. దీన్ని మీరు ఇంకా ఈ నల్లేరుని బాగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టి దాని నుంచి సత్వం తీసి ఆ సత్వాన్ని కూడా మందుగా వాడుకోవచ్చు. నల్లేరు సత్వం అద్భుతమైనటువంటి ఔషధం ఇది. దీన్ని ఇంకా చేయాలంటే మీరు చేయలేరు. సులభంగా ఇంట్లో చేసుకునే పద్ధతి ఏంటంటే పచ్చడి రూపంలో తీసుకోవడం వల్ల ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మనకి మంచి మేలు చేసేటటువంటి మొక్కల్లో ఈ నల్లేరు ఒక మొక్క. నల్లేరు బద్ద నల్లేరు వాడుకోవచ్చు, 2 పలకల నల్లేరు వాడుకోవచ్చు, 3 పలకల నల్లేరు వాడుకోవచ్చు, 4 పలకల నల్లేరు అని వాడుకోవచ్చు. మనకు బాగా దొరికేది 4 పలకల నల్లేరు కాబట్టి ఇది ఏదైతే ఇప్పుడు నల్లేరు గురించి చెప్పడం జరిగిందో మీరందరూ దీన్ని ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా దీనికోసమని ఏమైపోద్దని బెదురు ఏమీ లేకుండా చక్కగా వాడుకోండి. ఇది ఏమి చేయదు, పేగుల్లో ఉన్నటువంటి ఆమాన్ని సరిచేస్తుంది. దీనివల్ల మీరు ఎంతో లాభం పొందుతారు. ఊరికినే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అనేక వేల రూపాయలు పోసే కన్నా ఈ యొక్క ఔషధం మీకు ఎంత మేలు చేస్తుంది అనేది మీరు వాడిన క్రమంలో మీకు తెలుస్తుంది. ధన్యవాదాలు. దీన్ని మీకు నచ్చిన విధంగా వాడుకోండి. మీరందరూ దీన్ని వాడుకున్న తర్వాత మీకే తెలుస్తుంది ఈ విషయం అంతా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.